Hello students, welcome to Techno Science Club. In today's class, AP Polyset previous year paper analysis explanations లో భాగంగా 2023 పేపర్లో ఫిజిక్స్ పార్ట్లో ఉన్నటువంటి బిట్స్ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club. AP Polyset 2023 paper Physics part కి అందరికీ స్వాగతం. ప్రతి బిట్కి కూడా మీకు ఒక 30 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 30 సెకండ్స్లో మీరు అనుకున్నటువంటి క్వశ్చన్స్ సమాధానాన్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు అనుకున్నటువంటి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. లెట్స్ గో. Bit number 1 on your screen. The value of minus 10 degree centigrade temperature in Kelvin scale. Kelvin స్కేల్లో -10 డిగ్రీస్ని డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి టెంపరేచర్ని కెల్విన్స్లోకి చేంజ్ చేయాలి. మీ అందరికీ ఐడియా ఉంది, డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నదాన్ని కెల్విన్స్లోకి చేంజ్ చేయడం. రైట్, డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నదాన్ని కెల్విన్స్లోకి చేంజ్ చేయాలంటే 273ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ -10 ప్లస్ 273, -10 కాబట్టి 273లోంచి 10ను సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుందండి? రైట్, వెరీ గుడ్. ఏనా, బీనా, సీనా, డీనా ఆన్సర్? రైట్, -10 రైట్, వెరీ గుడ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేటప్పటికే 263 కెల్విన్స్ వస్తుంది. 53, క్వశ్చన్ నెంబర్ 53. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నెట్ హీట్ లాస్ అండ్ నెట్ హీట్ గెయిన్, ఏ అంటే నెట్ హీట్ లాస్, బి అంటే నెట్ హీట్ గెయిన్ అయితే ఈ క్రింది 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది? ఈ క్రింది 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది? మీకు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్ ఆల్రెడీ తెలుసు. ఏ హాట్ బాడీ ఎంత టెంపరేచర్ని అయితే లాస్ చేసుకుంటుందో, కూల్ బాడీ సేమ్ టెంపరేచర్ని గెయిన్ చేసుకుంటుంది. మీకు కౌంట్ డౌన్ ఇస్తున్నాను అన్నాను కదా. రైట్, ద కౌంట్ డౌన్ ఆన్ యువర్ స్క్రీన్. ఏ, బి రెండు కూడా ఒకటేమో హీట్ లాస్ అండ్ ఒకటి హీట్ గెయిన్ అయితే మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ప్రకారం ఆ రెండు ఎలా ఉంటాయి? ఏ గ్రేటర్ దాన్ బీనా, ఏ లెస్ దాన్ బీనా, ఏ ఈజ్ ఈక్వల్ టు బీనా? నన్ ఆఫ్ దీస్ ఆర్. రైట్, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి, A is equal to B, because by the principle of method of mixture ఏం తెలియజేస్తుంది? హీట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు హీట్ లాస్ అని తెలియజేస్తుంది. కాబట్టి హీట్ గెయిన్ ఏ, హీట్ లాస్ బి, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి. 53. When wet clothes dry, water in it disappears. This is due to, మనము తడి బట్టల్ని ఆరవేసినప్పుడు అవి ఆరిపోతాయి. అలా ఆరిపోవడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి తడి బట్టలు పొడిగా అయినప్పుడు దానిలో నీరు మాయమైపోతుంది. కారణం ఏంటి? వాట్ ఫినామినా ఇంక్లూడ్స్ ఇన్ ద డ్రై ఆఫ్ వెట్ క్లోత్స్? తడి బట్టలు ఆరిపోవడంలో ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి ఫినామినా
ఏంటి సారీ, మీకు కౌంట్ డౌన్ ఇచ్చి చెప్తే బాగుంటుంది. రైట్, ఫ్రీజింగా, కండెన్సేషనా, మెల్టింగా, ఎవాపరేషనా? అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. నీరు మాయమైపోవడానికి ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే, మనం నీడలో ఆరవేసినా ఎండలో ఆరవేసినా సరే బట్టలు ఆరిపోతాయి. ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే వాటర్ మాలిక్యూల్స్ గ్యాసెస్ స్టేట్లో ఎవాపరేట్ అయిపోయే ప్రాసెస్ని ఎవాపరేషన్, బాష్పీభవనము అంటాం. నెక్స్ట్ బిట్, రిలేషన్ బిట్వీన్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ E అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఏ మాలిక్యూల్. ఏ మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ ఏదైనా మాలిక్యూల్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి అబ్సల్యూట్ టెంపరేచర్కి, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే కెల్విన్స్లో కొలిచేటటువంటి టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. మనకు డౌట్ రావచ్చు, టెంపరేచరు వేరు అబ్సల్యూట్ టెంపరేచర్ వేరా అని. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏ టెంపరేచర్ని అయితే కెల్విన్స్లో కొలుస్తామో దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే పార్టికల్స్ ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ ఉండేటటువంటి మాలిక్యూల్స్కి, పార్టికల్స్కి, కదులుతూ ఉండే పార్టికల్స్కి ఉండే ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో కైనెటిక్ ఎనర్జీ హైగా ఉంటే టెంపరేచర్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ హైగా ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. రైట్, ఆన్సర్ వచ్చేటప్పటికే ఈ ఈజ్ అ ప్రపోర్షనల్ టు, థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఈజ్ ప్రపోర్షనల్ టు T. కైనెటిక్ ఎనర్జీ హైగా ఉంటే టెంపరేచర్ కూడా హైగా ఉంటుంది, లేదా టెంపరేచర్ హైగా ఉంటే కైనెటిక్ ఎనర్జీ కూడా హైగా ఉంటుంది. టెంపరేచర్ లోగా ఉంటే వేడి ఎక్కువైతే లోపల ఉన్న పార్టికల్స్ బాగా మూవ్ అవుతాయి, బాగా వైబ్రేట్ అవుతాయి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీతో. 55, పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆన్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అనేటటువంటి కాన్సెప్ట్స్కి సంబంధించి ఒక 4 వాక్యాలు ఇచ్చారు ఇక్కడ. వీటిల్లో విశిష్టోష్ణానికి సంబంధించినటువంటి ఈ 4 వాక్యాలలో ఏది తప్పైనటువంటి వాక్యం, ఫాల్స్ స్టేట్మెంట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టేట్మెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామా. స్పెసిఫిక్ హీట్, ఇట్స్ అంటే స్పెసిఫిక్ హీట్స్, ఇట్స్ వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ సబ్స్టెన్సెస్. ఇట్స్ అంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అని అర్థం. స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఫర్ ఆల్ సబ్స్టెన్సెస్ ఆర్ సేమ్ అంటున్నారు. నిజమా కాదా? కాదు కదా. డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి స్పెసిఫిక్ హీట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సెకండ్ చూడండి, SI యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ జౌల్ పర్ కేజీ కెల్విన్. కరెక్టే, జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇట్స్ వాల్యూ ఆఫ్ a high when a rate of rise or rate of fall of the temperature is low. అంతే కదా. రేట్ ఆఫ్ రైజ్ ఆర్ రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్స్ పెరిగినా తగ్గినా ఆ పెరగడం తగ్గటం అనేది చాలా స్లోగా ఉన్నట్లయితే స్పెసిఫిక్ హీట్ వాల్యూ హైగా ఉంటుంది. ఏ సబ్స్టెన్స్ అయితే నెమ్మదిగా చల్లబడుతుందో, నెమ్మదిగా వేడెక్కుతుందో అలాంటి సబ్స్టెన్సెస్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ అయిన స్టేట్మెంటే. ద వాల్యూ ఆఫ్ వాటర్ ఈజ్ 1 calorie per gram degree centigrade. ఇది కూడా కరెక్టే. కాబట్టి రాంగ్ అయినటువంటి స్టేట్మెంట్ ఏదండి ఇక్కడ? ఎస్, నంబర్ 1 ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. 56, ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఎట్ టెంపరేచర్ అండ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. వాటరు ఏ టెంపరేచర్ దగ్గర, ఏ ప్రెషర్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది? ఆప్షన్ ఏ 100 degree centigrade 1 atmosphere pressure. ఆప్షన్ బి 1 degree centigrade 100 atmosphere pressure. ఆప్షన్ సి 0 degree centigrade temperature 100 atmosphere pressure. ఆప్షన్ 4 0 degree centigrade 1 atmosphere. ఏ టెంపరేచర్ దగ్గర, ఏ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర వాటర్ ఫ్రీజ్ అవుతుంది, గడ్డ కడుతుంది? నీరు చెందడం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద, ఏ వాతావరణ పీడనం వద్ద జరుగుతుంది?
Very good, very good. Answer for the question is yes, 0 degrees centigrade and 1 atmospheric pressure. Option 4 is the correct answer. Very good answers. 57. Refraction does not takes place when image between the incident light ray and the normal to the interface. ఎంత యాంగిల్ దగ్గర రిఫ్రాక్షన్ జరగదు, ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత యాంగిల్తో పడితే, నార్మల్కి ఎంత యాంగిల్తో ఒక ఇన్సిడెంట్ లైట్ రే పడితే ఎలాంటి రిఫ్రాక్షన్ చెందకుండా, రిఫ్రాక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. ఒక క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రిఫ్రాక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ అంటే రిఫ్రాక్షన్ జరగదు ఎప్పుడు యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రేకి అండ్ నార్మల్కి మధ్య ఏ యాంగిల్ ఉన్నప్పుడు, ఎంత యాంగిల్తో ఒక లైట్ రే పడినప్పుడు అది ఎలాంటి డీవియేషన్ చెందకుండా, ఎలాంటి రిఫ్రాక్షన్ చెందకుండా వెళుతుంది అని దాని అర్థం. తెలుగులో కూడా చూడండి. పతన కాంతి కిరణానికి లంబానికి మధ్య ఏ కోణం వద్ద వక్రీభవనం జరగదు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జరగదా, 22 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జరగదా, 22.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర జరగదా, 45 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక లైట్ రే పడినప్పుడు రిఫ్రాక్షన్ జరగదా, 60 డిగ్రీస్ దగ్గర లైట్ రే పడినప్పుడు రిఫ్రాక్షన్ జరగదా? ఎస్, వెరీ గుడ్. ఏమీ యాంగిల్ లేకుండా నార్మల్కి ఎంత యాంగిల్ అయితే, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంది. అంటే ఏదైనా ఒక లైట్ రే నార్మల్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైట్ రే ఉంది, ఇది ఒక నార్మల్ సరిగ్గా రాలేదు, స్ట్రైట్ లైన్, ఇది నార్మల్ అనుకుందాం. నార్మల్, ఇది ఒక మీడియం M1 మీడియం, ఇది M2 మీడియం. ఒక లైట్ రే నార్మల్ పైన ఈ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఎలాంటి యాంగిల్ లేకుండా 0 డిగ్రీస్ యాంగిల్, నార్మల్తో ఎలాంటి యాంగిల్ లేకుండా 0 డిగ్రీస్ యాంగిల్తో ఆన్ ద నార్మల్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి రావడానికి ప్రయత్నం చేస్తే అది ఎలాంటి డీవియేషన్ లేకుండా అలాగే స్ట్రైట్ లైన్లో కిందకు వెళ్ళిపోతుంది. 90 డిగ్రీస్ ఉన్నటువంటి నార్మల్ పైనే ఉన్నట్లయితే, ఎలాంటి యాంగిల్ చేయకుండా 0 డిగ్రీస్తో వెళ్తుంది. ఇక్కడ నార్మల్ 90 డిగ్రీస్లో ఉంది, కానీ ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య యాంగిల్ లేదు, నార్మల్ పైనే ఉంది. నార్మల్కి లెఫ్ట్ సైడ్ లేదు ఇన్సిడెంట్ యాంగిల్, నార్మల్కి రైట్ సైడ్ లేదు, ఎలాంటి యాంగిల్ చేయట్లేదు, నార్మల్ పైనే ఉంది. కాబట్టి నార్మల్కి ఇన్సిడెంట్ యాంగిల్కి రెండు సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి యాంగిల్ 0. రైట్, అర్థమైంది అనుకుంటా. రైట్, 58 క్వశ్చన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మీడియం ఈజ్ 2. ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది? మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా తెలుసు. ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో దాని ప్రకారం వేసినట్లయితే మనకు కావాల్సింది మీడియంలో లైట్ స్పీడే కదా కావాల్సింది. సో మీడియంలో లైట్ స్పీడ్ x అనుకున్నట్లయితే, మీడియంలో లైట్ స్పీడ్ని x అనుకున్నట్లయితే ఇది మనకు కావాలి. ఇదేంటో తెలియదు. ఫార్ములా ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, దీన్నే మనం C లెటర్తో చూపిస్తాం, బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో n వాల్యూ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు లైట్ యొక్క వాల్యూ మనకు తెలుసు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ బై v వేస్తాం. సో ఈ వీని యువతలోకి వచ్చి 2 ఇక్కడ ఉంటే ఎంత అవుతుంది? ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికే 1.5 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఎందుకు 1.5 ఉంటుంది? ఈ v యువతలోకి వెళ్ళి ఈ 2 యువతలోకి వస్తే ఏం జరుగుతుంది? v ఈజ్ ఈక్వల్ టు 3/2 × 10⁸ మీటర్స్ అవుతుంది. 3/2 అంటే 1.5.
1.5 ఇంటూ 10⁸ అంతే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 59. Which of among following are used in transport communication signals through light pipes? లైట్ పైపుల గుండా ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ దా లైట్ పైప్స్ గుండా వేటిని వాడతారు? ప్లేన్ మిర్రర్స్ని వాడతారా, కాన్కేవ్ లెన్సెస్ని వాడతారా, ప్రిజమ్స్ని వాడతారా, ఆప్టికల్ ఫైబర్స్ని వాడతారా? వేటిని వాడతారు ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ సిగ్నల్స్? అంటే మనకి నెట్ ఉంది కదా, ఇంటర్నెట్ కేబుల్స్ లాగుతారు, అంటే కమ్యూనికేషన్ సిగ్నల్స్ని కేబుల్స్ ద్వారా లాగుతారు. ఆ కేబుల్స్ ఎలాంటివి? ఎస్, లైట్ పైప్లా ఉంటాయి, సన్నగా ఉంటాయి. మనం చూసే ఉంటాం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, నెట్ కేబుల్ చూస్తూ ఉంటాం. ఆ నెట్ కేబుల్ ఎలాంటిదండి? వెరీ గుడ్. నెట్ కేబుల్ని మనం ఆప్టికల్ ఫైబర్స్ అంటాం. ఆప్టికల్ ఫైబర్ అంటాం. వెరీ గుడ్, బాగా ఆన్సర్ చేస్తున్నారు. వెరీ గుడ్. 60, క్వశ్చన్ నెంబర్ 60. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అబౌట్ మిరేజెస్ గురించి, ఎండమావుల గురించి క్రింద తప్పు వాక్యాన్ని ఎంచుకోండి. చూడండి, మిరేజెస్ ఆర్ ఆప్టికల్ ఇల్యూజన్స్. మిరేజెస్ అనేవి ఒక దృక్భ్రమ లాంటివి, మన కంటికి కనిపించే ఒక భ్రమ లాంటిది అంట. కరెక్టే కదండి ఇది? ఎస్, కరెక్టే. రెండవది ఆప్టికల్ ఇల్యూజన్, దట్ ఈజ్ మిరేజ్ రియల్ ఇమేజ్ ఆఫ్ స్కై యొక్క రియల్ ఇమేజ్ అంట. కాదు కదా? ఇట్ అపియర్స్ ఆన్ ద డిస్టెంట్ రోడ్. దూరంగా ఉన్నప్పుడు, మనం ఎండాకాలం దూరంగా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తాయి, దాన్నే మనం మిరేజెస్ అంటాం. ఇది కరెక్టే. ఇట్ అపియర్స్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్. ఇది కూడా మనకు కరెక్టే. ఈ సెకండ్ వన్ రాంగ్ అనిపిస్తుంది. ఇది రియల్ ఇమేజ్ కాదు. రియల్ అయితే రోడ్డు మీద నీళ్లు ఉండాలి కదా, ఉన్నట్లుగా కనిపిస్తాయి కానీ అక్కడ ఉండవు. కాబట్టి అందుకే అక్కడ దృక్భ్రమ అన్నారు, ఆప్టికల్ ఇల్యూజన్ అన్నారు. ఇల్యూజన్ అంటే దట్ ఈజ్ నాట్ రియల్ అని అర్థం. సో మనకు ఆన్సర్ వచ్చేటప్పటికే నంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ ఆఫ్ స్కై అన్నారు కదా, ఇది రాంగ్ ఆన్సర్. 61. V1, V2 ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ లైట్ ఇన్ 2 మీడియమ్స్. 2 మీడియంలో, మొదటి మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ V1, రెండవ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ V2. అయితే వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ కూడా వచ్చారు. మొదటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, రెండవ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. అయితే రెండిటికి మధ్య రిలేషన్ ఏంటి? ఫార్ములా, రెండిటికి మధ్య రిలేషన్ తెలిపేటటువంటి ఫార్ములా ఏంటి? N1, N2 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్, V1, V2 వెలాసిటీస్ ఆఫ్ ద మీడియమ్స్. అయితే రెండిటి మధ్య రిలేషన్ తెలిపేటటువంటి ఈక్వేషన్ ఏది? నేను కౌంట్ డౌన్ ఇవ్వటం మర్చిపోతున్నాను మీకు. రైట్, వెరీ గుడ్. మీ ఆన్సర్స్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 61 క్వశ్చన్ చెప్తున్నాం. 61 బ్రాకెట్ లాగా పెట్టి దాని ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికి అండి, సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. V1/V2 ఈజ్ ఈక్వల్ టు N2/N1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 62. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్. ఇక్కడ మనకి పాలిసెట్లో ఒక రకమైన బిట్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ట్రూ స్టేట్మెంట్ ఏది, ఫాల్స్ స్టేట్మెంట్ ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది. కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటారు, గమనించండి. డైరెక్ట్ బిట్స్ కొంచెం తక్కువ, ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. చూడండి, ఇక్కడ కూడా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రే అండర్గోస్ డీవియేషన్ బై ద లెన్స్ ద్వారా పడినప్పుడు ఏ రే డీవియేషన్ జరుగుతుంది, నాట్ డీవియేటెడ్ అంట్లా.
అండర్గో డీవియేషన్, ఏ రేస్ డీవియేట్ అవుతాయి, ఈ క్రింది వాటిలో ఏ రేస్ డీవియేట్ అవుతాయి అని అడుగుతున్నారు. మనకి ఒక లెన్స్ గుండా లైట్ రేస్ వెళ్ళినప్పుడు 2-3 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో లైట్ రే గనక లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే అది ఎలాంటి డీవియేషన్ లేకుండా వెళుతుంది. ఏంటా కండిషన్స్? ప్రిన్సిపల్ యాక్సిస్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళితే ఎలాంటి డీవియేషన్ ఉండదు. త్రూ ద ఆప్టికల్ సెంటర్ వెళితే ఎలాంటి డీవియేషన్ ఉండదు. అదేవిధంగా నార్మల్, ఆన్ ద నార్మల్ వితౌట్ ఎనీ యాంగిల్ మేకింగ్ విత్ నార్మల్ వెళ్తే ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఇలాంటి కండిషన్స్ కాకుండా చూడండి, ద రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్, ప్రిన్సిపల్ యాక్సెస్ కుండా అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ అయితే అన్డీవియేటెడ్. ఇక్కడ మనకు అడిగింది డీవియేషన్ జరిగేది అడిగారు, జాగ్రత్త గమనించండి. అండర్గోస్ డీవియేషన్, ఈ పదాన్ని జాగ్రత్తగా చదవాలి. డీవియేషన్ అయ్యేటటువంటి రే ఏది అని అర్థం. దీంట్లో మీరు అండర్గోస్ అనగానే అన్డీవియేషన్ అనుకుంటారు వెంటనే, సరిగ్గా చదవకుండా. అన్డీవియేటెడ్ రే ఏది ఉంటుంది మీకు ఫస్ట్గానే కనిపిస్తుంది కదా, ప్రిన్సిపల్ యాక్సెస్కి ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ అయితే అన్డీవియేటెడ్ కాబట్టి వెంటనే పెట్టేస్తారు. సో అక్కడ అన్డీవియేటెడ్ అనేది ఇవ్వలేదండి, అండర్గోస్ డీవియేషన్. డీవియేషన్ జరిగేటటువంటి రే ఏంటి? ఇది నాట్ డీవియేటెడ్, డీవియేషన్ జరగదు. రే పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, ఇది కూడా డీవియేషన్ జరగదు. రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్, రైట్, ఇది డీవియేషన్ జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద 62 క్వశ్చన్, రైట్. నెక్స్ట్ 63 అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇలాంటివి కూడా 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది ఫాల్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా కన్ఫ్యూజన్కి ఎక్కువ ఆస్కారం ఉండేటటువంటి క్వశ్చన్స్ పాలిసెట్లో అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్లు అడిగితే కిక్కే ఉంటుంది కదా. కొంచెం మిమ్మల్ని మీరు చదువుకున్నారా లేదా, చదివారా లేదా మిమ్మల్ని టెస్ట్ చేయాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి, కొంచెం కష్టంగా ఉండాలి. బిట్ కష్టం అంటే కష్టం కాదు, కొంచెం ఆలోచించగలిగే విధంగా ఉండాలి. కాబట్టి చూడండి, వర్చువల్ ఇమేజ్ కెన్ బీ సీన్ విత్ ద ఐ, ఐతో వర్చువల్ ఇమేజ్ని చూడవచ్చు. వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ పైన వర్చువల్ ఇమేజ్ని పట్టుకోలేము అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజము అంటే ఎస్, వర్చువల్ ఇమేజ్ని ఇక్కడ చూడండి మనము కంటితో చూడగలము, వర్చువల్ ఇమేజ్ని కంటితో చూడగలము, కానీ కెనాట్ క్యాప్చర్డ్, కానీ కెన్ బీ క్యాప్చర్డ్ అన్నారు. చూడండి, గమనించండి. కాబట్టి ఇది రాంగ్. వర్చువల్ ఇమేజ్ అంటేనే కెనాట్ బీ క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ పైన పట్టుకోలేనిది. కాబట్టి ఇక్కడ కెన్ బీ క్యాప్చర్డ్ అన్నాడు, కాబట్టి బి రాంగ్ అవుతుంది, ఏ రైట్ అవుతుంది. సో ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A lens bounded by 2 spherical surfaces curved inwards, లోపలి వైపుకి వంగి ఉన్నటువంటి రెండు వైపులా లోపలి వైపుకి వంగి ఉన్నటువంటి గోళాకార ఉపరితలాలు కలిగినటువంటి కటకాన్ని ఏమంటారు? ఈ విధంగా ఉన్నటువంటి కటకం రెండు వైపులా లోపలికి వంగి ఉందంట. ఇలా ఉన్నటువంటి ఈ కటకాన్ని, ఈ లెన్స్ని ఏమంటారు? వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ లెన్స్? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఆన్సర్ని క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బై కాన్వెక్స్ లెన్స్ అంటారా, బై కాన్కేవ్ లెన్స్ అంటారా, ప్లేనో కాన్వెక్స్ అంటారా, ప్లేనో కాన్కేవ్ అంటారా? రెండు వైపులా ఉన్నాయి కాబట్టి బైఏ అంటారు. బై కాన్వెక్సా, బై కాన్కేవా? కన్ఫ్యూజ్ అవ్వకండి. దీంట్లో లోపలిగా ఉంటే దాన్ని ఏమంటామండి? వెరీ గుడ్. ఉబ్బెత్తుగా ఉంటే ఏమంటామండి? ఎస్, ఏదైనా సర్ఫేస్ ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని కాన్వెక్స్ అంటాం. లోపలి వైపు ఉంటే కాన్కేవ్ అంటాం. రెండు వైపులా లోపలి వైపు ఉంది కాబట్టి ఆప్షన్ 2 బై కాన్కేవ్ లెన్స్ అనేది కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 65. If the object and the image distance due to the convex lens are x each, రెండు కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్సు, ఇమేజ్ డిస్టెన్సు రెండు కూడా ఎక్స్లే.
ఎక్స్ అనుకుందాం. అయితే దెన్ ఫోకల్ లెంత్ ఏమవుతుంది? ఒక కుంభాకార కటకం యొక్క వస్తువు మరియు ప్రతిబింబ దూరాలు ఒక్కొక్కటి ఎక్స్ అయితే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయని అర్థం. అయితే దాని నాభ్యంతరం ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది? మనకి ఫార్ములా ఉంది, 1/f = 1/v - 1/u ఉంది. దాని ప్రకారం వేసినట్లయితే ఎస్ వేయండి. ఎస్. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫోకల్ లెంత్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి, ఇమేజ్ డిస్టెన్స్కి ఫోకల్ లెంత్ చూడండి, మనకి ఒక సిచ్యువేషన్ ఉంది. ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఏర్పడుతుంది. ఫోకల్ పాయింట్ ఎంత ఉంటుంది అప్పుడు? ఎస్, ఇమేజ్ డిస్టెన్స్ ఎక్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఎక్స్. అయితే ఫోకల్ పాయింట్ ఎంత ఉంటుంది? x/2 ఉంటుంది. ఎప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మీరు ఇచ్చిన వాటిల్లో చూడండి, ఇమేజ్ డిస్టెన్స్ మరియు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ రెండు కూడా ఈక్వల్ ఎప్పుడవుతాయి? ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లోనే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి, రెండు ఎక్స్ అవుతాయి. అలాంటప్పుడు ఫోకల్ పాయింట్ ఆ ఎక్స్ డిస్టెన్స్లో, ఇమేజ్ డిస్టెన్స్లో కానీ లేదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్లో కానీ హాఫ్ ఉంటుంది. 66. Irrespective of a position of an object on a principal axis పైన ఆబ్జెక్ట్ ఎక్కడన్నా ఉండేయండి, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండేయండి, ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండేయండి, ఫోకల్ పాయింట్ దగ్గర ఉండేయండి, ఇన్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్కడున్నా సరే ఆబ్జెక్టు కాన్కేవ్ లెన్స్ పైన ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా సరే కాన్కేవ్ లెన్స్ పైన ఇమేజ్ ఒక్క చోట ఏర్పడుతుంది. నువ్వు ఆబ్జెక్ట్ని ఎక్కడన్నా పెట్టు, ఇమేజ్ అనేది వర్చువల్ అయినటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది, ఎరెక్ట్ అయినటువంటి ఇమేజ్. ఎలా అయితే ఆబ్జెక్టు నిలువుగా ఉంటే ఇమేజ్ కూడా నిలువుగా ఉంటుంది, తిరగదిప్పి కాదు. ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఏర్పడుతుంది. మరియు వర్చువల్ ఇమేజ్, వాటిని మనం స్క్రీన్ పైన పట్టుకోలేం. కాన్కేవ్ లెన్స్ పైన ఏర్పడేటటువంటి ఇమేజెస్ అన్నీ కూడా వర్చువల్ ఇమేజెసే ఏర్పడతాయి. ఆబ్జెక్ట్ ఏ ప్లేస్లో పెట్టినా సరే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర, ఫోకల్ పాయింట్ ఎక్కడ పెట్టినా సరే వర్చువల్ ఇమేజే ఏర్పడుతుంది మరియు ఎరెక్టెడ్ ఇమేజే ఏర్పడుతుంది. 67. Usually doctors after testing of a defect of vision, కంటి ప్రాబ్లమ్ని డిఫెక్ట్ టెస్ట్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్ ఏ కరెక్టివ్ లెన్స్, ఒక లెన్స్ని, ఒక కళ్ళజోడిని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒక లెన్స్ని, ఇంత పవర్ కలిగినటువంటి లెన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆల్రెడీ ఆన్సర్ చెప్పినట్టున్నాను. సో ఇక్కడ లెన్స్ యొక్క పవర్, దేని ఆధారంగా లెన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారండి? ఆ లెన్స్ యొక్క పవర్ ఆధారంగా +1 +2 +1.5 -1.5 అలా లెన్స్ యొక్క పవర్ని ఆధారంగా చేసుకొని డాక్టర్స్ మన సైట్కి తగ్గట్టుగా లెన్సెస్ని, స్పెక్టికల్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు దాని యొక్క పవర్ ఆధారంగా. 68. దూర వస్తువులను స్పష్టంగా చూడగలిగి దగ్గర వస్తువులను సరిగ్గా చూడలేని దృష్టిలోపం, ఫార్ సైట్నెస్ అంటాం. దూరంగా వస్తువులు బాగా కనపడతాయి కానీ దగ్గరగా ఉన్న వస్తువులు కనపడలేవు. పుస్తకాలు చదివేటప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటాం. అలాంటి డిఫెక్ట్ని ఏమంటాం? వెరీ గుడ్ అండి. అలాంటి డిఫెక్ట్ని ఏమంటామండి? దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించవు. అలాంటి ప్రాబ్లమ్ని ఏమంటారు? వెరీ గుడ్. ఎస్, ఆ ప్రాబ్లమ్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. ఏ 1వ ఆప్షనా, 2వ ఆప్షనా, 3వ ఆప్షనా, 4వ ఆప్షనా? హైపర్మెట్రోపియా 1వ ఆప్షన్, 2వ ఆప్షన్ మయోపియా, 3వ ఆప్షన్ ప్రెస్బయోపియా, 4వ ఆప్షన్ క్యాట్రాక్ట్. ఎస్, దీన్ని హైపర్మెట్రోపియా అంటాం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 69. రిలేషన్ అమాంగ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ వేవ్ యొక్క స్పీడ్ మరియు వేవ్ లెంత్
ఫ్రీక్వెన్సీ. ఈ మూడింటికి రిలేషన్ తెలిపేటటువంటి ఈక్వేషన్ ఏంటి? ఒక లైట్ వేవ్ యొక్క వేవ్ లెంత్, లైట్ వేవ్ యొక్క స్పీడ్, లైట్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని తెలిపేటటువంటి ఫార్ములా ఏంటి? వెరీ గుడ్. The answer for the question, option number 2, V is equal to nu lambda లేదా f lambda. Which of the following statement on red color light, ఎరుపు రంగు కాంతికి సంబంధించి ఏది కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్? ఇలాంటి బిట్స్ మాత్రం కంపల్సరీగా ఇస్తున్నారు. మీరు జాగ్రత్తగా చూసి 4 ఆప్షన్స్ని జాగ్రత్తగా చదివి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆప్షన్, ఇట్ హ్యాజ్ రెడ్ కలర్ హ్యాజ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సఫర్స్ హై డీవియేషన్. ఎక్కువ డీవియేషన్ ఉంటుందంట, తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందంట. కరెక్టేనా? కాదు, అసలు డీవియేషన్ ఉండదు. యాక్చువల్లీ రెడ్ కలర్కి డీవియేషన్ ఉండదు, చాలా దూరం కనిపిస్తుంది రెడ్ లైట్, కాబట్టి డీవియేషన్ ఉండదు. హై డీవియేషన్ అన్నారు కాబట్టి ఇది రాంగ్. ఇట్ హ్యాజ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లో డీవియేషన్, ఇది కొంచెం కరెక్ట్ అనిపిస్తోంది. చూద్దాం మిగతా స్టేట్మెంట్స్ కూడా. థర్డ్ స్టేట్మెంట్, రెడ్ కలర్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హై డీవియేషన్. అస్సలు కాదు, హై డీవియేషన్ అంటేనే కాదు. ఫోర్త్ది, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లో డీవియేషన్. లో డీవియేషన్ ఉన్నప్పటికీ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైగా ఉండదు, ఇది కూడా తప్పేనండి. దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా లోగా ఉంటుంది, డీవియేషన్ కూడా లోగా ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెడ్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్సు తక్కువే ఉంటుంది, లెస్గా ఉంటుంది, డీవియేషన్ కూడా లోగానే ఉంటుంది రెడ్ కలర్కి సంబంధించి. 71, బ్లూ కలర్ ఆఫ్ స్కై ఈజ్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్. ఏ మాలిక్యూల్స్ పైన లైట్ పడి స్కాటర్ చెందడం వల్ల స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది? స్కైలో ఉన్నటువంటి ఏ గ్యాస్ పార్టికల్స్ పైన, మీకు హింట్ కూడా ఇస్తున్నా, స్కైలో ఉన్నటువంటి ఏ గ్యాస్ పార్టికల్స్ మీద లైట్ పడి స్కాటర్ అవ్వడం ద్వారా, పరిక్షేపణం చెందడం ద్వారా ఆకాశంలో ఉన్నటువంటి ఏ వాయువులపైన, ఏ వాయు కణాలపైన కాంతి పడి పరిక్షేపణం చెందడం వల్ల అది నీలంగా కనిపిస్తుంది? వెరీ గుడ్. ఆకాశంలో ఉన్నటువంటి 2 మెయిన్ గ్యాసెస్ ఉన్నాయండి. ఆ 2 మెయిన్ గ్యాసెస్ వల్లే లైట్ స్కాటరింగ్ జరుగుతుంది. వెరీ గుడ్. Yes, light scattered because of nitrogen and oxygen. 72, I1, I2 is the angle of incidence and angle of emergence due to the prism respectively. Then the angle of minimum deviation ఏంటి? ఒక ప్రిజం తీసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 అండ్ బయటకు వచ్చేటటువంటి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ I2. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ I2 అయితే మినిమం డీవియేషన్, minimum, then at the angle of minimum deviation. Yes, very good. Answer for the question, I1 is equal to I2 అయినప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమంగా ఉంటుంది. నెక్స్ట్, ఆరోగ్యవంతుడైన మనిషి యొక్క
కంటి కటక కనిష్ట నాభ్యంతరం ఎంత? మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఆఫ్ హెల్దీ హ్యూమన్ బీయింగ్. బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి యొక్క ఐ లెన్స్, కంటి యొక్క ఫోకల్ లెంత్ ఎంత? ఎంత దూరంలో ఉంటే అతనికి స్పష్టంగా కనిపిస్తుంది? వెరీ గుడ్. ఫోకల్ లెంత్, అంతేగాని మినిమం డిస్టెన్స్ కాదు అడిగింది, ఫోకల్ లెంత్ అడిగారు. మినిమం ఫోకల్ లెంత్ అడిగారు. ఐకి అంటే ఇక్కడ ఒక ఐ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది కదా, లోపల రెటీనా ఉంటుంది కదా, ఈ ఐ బాల్కి రెటీనాకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్సే దాని యొక్క ఫోకల్ లెంత్ అవుతుంది. అది ఎంత ఉంటుంది? ఎస్, మినిమం అన్నారు. ఇక్కడ ఫోకల్ లెంత్ యొక్క మ్యాక్సిమం డిస్టెన్స్ 2.5 ఉంటుంది. మినిమం ఫోకల్ లెంత్ అన్నారు కాబట్టి 2.27 నుంచి 2.5 వరకు ఉంటుంది ఫోకల్ లెంత్. 2.27 నుంచి 2.5 వరకు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది. లో లైట్లో చూసినప్పుడు, హై లైట్లో చూసినప్పుడు, దూరంగా దగ్గరగా చూసినప్పుడు సిలియరీ నర్వ్స్ యొక్క సహాయంతో ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 2.27 నుంచి 2.5 వరకు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మినిమం 2.27. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిట్ నెంబర్ 75. వోల్ట్ పర్ యాంపియర్ అనేది దేని యొక్క యూనిట్? వోల్ట్ పర్ యాంపియర్ అనేది దేని యొక్క యూనిట్? ఆప్షన్ 1 వాట్, ఆప్షన్ 2 ఓం, ఆప్షన్ సి కులూమ్, ఆప్షన్ డి జౌల్. దేనికి ఈక్వల్ అవుతుంది వోల్ట్ పర్ యాంపియర్? వోల్ట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ అంటే ఐ, యాంపియర్స్ కొలుస్తాం కరెంట్తో. సో వోల్టేజ్ బై కరెంట్, ఈ రెండింటిని కలిపితే వచ్చేటటువంటిది ఏంటండి? ఎస్, వెరీ గుడ్, మీరు అనుకున్నదే ఎస్. ఓమ్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ అండి అవి. ఓమ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ ఫార్ములా. వికేమో వోల్ట్లు, ఐకేమో కరెంట్, ఐకేమో యాంపియర్స్ యూనిట్స్. సో రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేటప్పటికి వోల్ట్ బై యాంపియర్, దీన్నే మనం ఓమ్ అని చదువుతాం. 75 అండి. ద డివైస్ విచ్ మెయింటైన్స్ ఏ కాంటాక్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్ ఈజ్ కాల్డ్. రెండు చివరల్లో స్థిర పొటెన్షియల్ భేదాన్ని కలిగి ఉంచేటటువంటి సాధనాన్ని ఏమంటారు? రెండు వైపులో కూడా స్థిర పొటెన్షియల్ ఉంటుంది ఒక సాధనానికి. గుర్తించండి, ఏంటా సాధనం? వెరీ గుడ్. రెండు వైపులా కూడా కాన్స్టెంట్ పొటెన్షియల్ ఉండేటటువంటి సాధనం ఏంటి? ద డివైస్ విచ్ మెయింటైన్స్ ద కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ టూ ఎండ్స్. రెండు చివరల మధ్య సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండే విధంగా, కాకపోతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటండి ఇది? వెరీ గుడ్, బ్యాటరీ. ఫిజిక్స్కి సంబంధించి మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ పార్ట్ వస్తుంది. ఆ కెమిస్ట్రీ పార్ట్లో కూడా కొన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మనకి ఫిజిక్స్కి సంబంధించి 90 వరకు ఉంటాయండి బిట్స్. 50 to 90, 40 బిట్స్ ఫిజిక్స్కి సంబంధించి ఉంటాయి. సో మనం ఎక్కడ దాకా చూసాం? 75 వరకు చూసాం. రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2లో మనం చూడటానికి, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది అనుకుంటున్నా. సరే చూద్దాం. 76 చూడండి. 76, 86, 90 దాకా ఇంకా 15 అవ్వాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే టైం దాదాపు 30. ఎస్,
40 మినిట్స్ దాకా అయింది కాబట్టి ఈ రిమైనింగ్ బిట్స్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి పార్ట్ 2లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఫిజిక్స్ బిట్ని మరికొన్ని ఫిజిక్స్ బిట్స్ని ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.